సో ఈ ఐఏఎస్ వచ్చేసరికి అసలు ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఏ ఏజ్ లో స్టార్ట్ చేయాలంటారు? మెనీ పీపుల్ దీనికి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఐఏఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అని అంటే డిఫికల్టా? అసలు ఈ సబ్జెక్ట్ అనేది డిఫికల్టా? సబ్జెక్ట్ డిఫికల్ట్ కాదు, కానీ 1 or 2 సబ్జెక్ట్స్ లో లైక్ లో ఉండి కూడా ఈ ఐఏఎస్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. UPSC తన నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా చెప్తుంది. మీరు ఒక స్టూడెంట్ కి ఎలాంటి ఒక పాత్ చూస్ చేసుకోమని చెప్తారు? ఈజియెస్ట్ వే 2 థింగ్స్ అండి. ఎప్పుడైనా కామన్ గా ఎప్పుడు అడిగేది ఏంటంటే, హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అండ్ సివిల్ సర్వీస్ మెంటర్ రోహిత్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, ఈ ఐఏఎస్ వచ్చేసరికి అసలు ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఏ ఏజ్ లో స్టార్ట్ చేయాలంటారు? ఎస్ అండి, మెనీ పీపుల్ దీనికి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బేసికల్ గా రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫాక్ట్ స్కూల్ డేస్ నుంచి కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. బట్ బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఆల్మోస్ట్ యావరేజ్ గా 21 years కి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కదా. ఇన్ఫాక్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎలిజిబుల్, కానీ ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది మాత్రం డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమంది లైక్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ లోనే ఉంటూనే బేసిక్స్ చదువుతూ ఉండి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇన్ఫాక్ట్ కొంతమంది పేరెంట్స్ అడ్వాన్స్ గా ఆలోచిస్తే స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే డిగ్రీ అయిపోవాలి. ఓకే, మరి ఇందులో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయంటారా? లైక్ తెలుగు మీడియం చదివిన వాళ్ళకి కూడా ఐఏఎస్ అవ్వాలి అని అనుకుంటారు చాలా మంది. సో వాళ్ళకి ఎలాంటి వే చూస్ చేసుకుంటే బెటర్? 2 మీడియంస్ లో రాసుకోవచ్చండి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. కాకపోతే ప్రాబ్లం వల్ల వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉంటాయి. మీరు ఆ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ని అనలైజ్ చేసుకొని దానికి ఆన్సర్ చేయాలి. ఓకే. సో మెయిన్స్ రాసేటప్పుడు మాత్రం తెలుగులో డిస్క్రిప్టివ్ ఉంటుంది. ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ ఆబ్జెక్టివే కదా. సో ఓన్లీ బబ్లింగ్ చేయడమే కాబట్టి అక్కడ మీడియం పెద్దగా ప్రాబ్లం అవ్వదు. ఓన్లీ ఆ క్వశ్చన్స్ అండర్స్టాండ్ చేసుకోగలిగితే చాలు. సో సివిల్స్ లోకి వచ్చేసరికి యాక్చువల్లీ ఏది ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? లైక్ స్కిల్సా, హార్డ్ వర్క్, లేకపోతే టాలెంట్, స్మార్ట్ వర్క్, ఎనీథింగ్? అసలు ఎలాంటి ఒక క్వాలిటీ ఉండాలి? ఎస్ అండి, మీరు చెప్పిన అన్ని అవసరం. ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా అన్ని బ్యాలెన్స్డ్ గా ముందుకెళ్తూ ఉండాలి. లైక్ మన ఇండియాని తీసుకున్నా కానీ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఏది ఒక కంట్రీ నుంచి ఇదే కావాలి అన్నట్టు తీసుకోకుండా లైక్ అన్ని ఇంటర్మిక్స్ ఎలా అయితే తీసుకుందో, సో హార్డ్ వర్క్ కావాలి, స్మార్ట్ వర్క్ కావాలి. కాకపోతే ఏది ప్రిడామినెంట్ గా ఉండకూడదు. ఓన్లీ కంటిన్యూస్ హార్డ్ వర్క్ లేకపోతే ఓన్లీ కన్సిస్టెన్సీ అన్నట్టు కాకుండా అన్ని థింగ్స్. సో వీటన్నిటికీ మెయిన్ థింగ్ ఏంటంటే ఓపిక, పేషెన్స్. సో పేషెన్స్ తో రోజు ఇంతసేపు చదువుకొని, అంటే ఒక దాన్ని మనం ఎప్పటికప్పుడు ఏం చదువుతున్నాం ఏంటి మానిటర్ చేసుకుంటూ, అంటే ఇది పర్సన్ తనకు తను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు. అంటే లైక్ ఫిక్స్ గా ఇంత హార్డ్ వర్క్ చేయాలి. ఇన్ఫాక్ట్ స్మార్ట్ వర్క్ కే డెఫినేషన్ లేదు, ఇదే స్మార్ట్ వర్క్ చేయాలి అన్నట్టు కాకుండా సో సిలబస్ ని అనలైజ్ చేసుకొని సో ఎంతసేపు చదవాలి, ఏ సబ్జెక్ట్ కి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, దాని పూర్తిగా డెప్త్నెస్ ని తెలుసుకొని ముందుకెళ్తే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. ఓకే, కానీ నిజంగా అసలు ఐఏఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అని అంటే డిఫికల్టా? అసలు ఈ సబ్జెక్ట్ అనేది డిఫికల్టా? సబ్జెక్ట్ డిఫికల్ట్ కాదు, కానీ టైం టేకింగ్. అంటే మనకు అన్ని మార్క్స్ కి బేసికల్ గా 100, 200, 300 మార్క్స్ కి డిఫరెంట్ ఎగ్జామ్స్ చూస్తూ ఉంటాం. కానీ ఆల్మోస్ట్ 2000+ మార్క్స్. 2000+ మార్క్స్ అంటే ఫస్ట్ రౌండ్ లో ప్రిలిమ్స్ ఫైన్ పర్లేదు, బబ్లింగ్ మాత్రమే చేస్తారు, వీ కెన్ గెట్ ఇన్. ఇన్ఫాక్ట్ కొన్ని ఎగ్జామినేషన్స్ లో చాలా వరకు స్టేట్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2, 3, 4 చూస్తుంటే నెగటివ్ మార్క్స్ కూడా ఉండవు, ఓన్లీ బబ్లింగ్ ఉంటుంది, కరెక్ట్ దాన్ని పెట్టి మెరిట్ ప్రకారం ఇస్తారు. కానీ ఇక్కడ ఫస్ట్ రౌండ్ కాకుండా సెకండ్ రౌండ్ చాలా డిఫికల్ట్. అంటే అంతసేపు రాయడం, అంటే బేసికల్ గా మనం కాలేజ్ లో స్కూల్లో ఉన్నప్పుడు మనకు ఒక టాపిక్ చెప్పి ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ వాళ్ళే రాయించి దాంట్లో నుంచే వచ్చేది. దీనికి మనం అలవాటు పడ్డాం. ఇన్ఫాక్ట్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చి ఇదిగో ఇది రాస్తే పాస్ అవుతారు. అంటే ఇలా అలవాటు పడ్డ మనం ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు. ఇట్స్ లైక్ అన్ ఓషన్. అంటే మనం చదువుకున్న టాపికే, కానీ ఆ టాపిక్ ని మల్టిపుల్ వేస్ లో, అంటే
చాలా టూ మచ్ ఇన్నోవేటివ్ గా క్వశ్చన్స్ అడుగుతారు. సో దాన్ని ఫేస్ చేయాలంటే అంటే ఒక కైండ్ ఆఫ్ విల్ పవర్ కావాలి. ఇన్ఫాక్ట్ మనం కూడా కొన్ని సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ అన్ని చదువుకొని కాలేజ్ డేస్ లో ఒక క్వశ్చన్ కి ఒక ఆన్సర్ చదువుకొని ఆ ఫ్యాకల్టీ తెలివిగా క్వశ్చన్ ఇంకొకలాగా అడిగినప్పుడు మనం చదివిన క్వశ్చన్ రాలేదు అని చెప్పి వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు చదువుతావు అంతే. సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు, అది న్యూస్ లో ఉంటుంది, కానీ దాని వే ఆఫ్ గివింగ్ 360 degrees లో ఇస్తారు. దానికి మనం సిద్ధపడం, అంటే దానికి అలవాటు పడాలి. ఇన్ఫాక్ట్ ఆన్సర్ ఒకటే, క్వశ్చన్ ఏ రకంగా అడిగినా కానీ అది మనం అర్థం చేసుకునే మైండ్ బట్టి ఉంటుంది. ఓకే, సో కాన్సెప్ట్స్ డిపెండ్ అయిపోతాం. కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా చదువుకొని దీనికి ఇదే క్వశ్చన్ వస్తుంది అన్నట్టు కాకుండా ఏ వేలో ఇచ్చినా చెప్పేటట్టు వీ హ్యావ్ టు ప్రొసీడ్. ఓకే, అది యాజ్ ఏ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మీరు ఒక స్టూడెంట్ కి ఎలాంటి ఒక పాత్ చూస్ చేసుకోమని చెప్తారు? లైక్ ఇలా ఐఏఎస్ ఒకటి సబ్జెక్ట్ క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటే వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే? ఈజియెస్ట్ వే టూ థింగ్స్ అండి. ఎప్పుడైనా కామన్ గా ఎప్పుడు అడిగేది ఏంటంటే కోచింగ్ అవసరమా, అవసరం లేదా. కోచింగ్ తో ఒక పాత్ ఉంటుంది, కోచింగ్ లేకుండా ఒక పాత్ ఉంటుంది. సో ఫస్ట్ స్టూడెంట్ కోచింగ్ తీసుకోవాలా వద్దా అని అడుగుతారు. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పర్సన్ దగ్గరకు వచ్చి సార్ నేను కోచింగ్ తీసుకోవాలా వద్దా అంటే ఆబ్వియస్ గా కోచింగ్ తీసుకోమనే చెప్తారు. అంటే వాట్ ఎవర్ ద బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కానీ ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాడు, తనకు మేబీ తను సొంతంగా ప్రిపేర్ అవుతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే సొంతంగా ప్రిపేర్ అవుతుంది. అంటే ఈ రెండు ఆన్సర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ తో వచ్చాయి. నీ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా నీ ఎక్స్పీరియన్స్ బేస్ తో ఉంటుంది. సో నీకు కోచింగ్ అవసరమా కాదా, రాదర్ దెన్ డిపెండింగ్ ఆన్ అదర్ పర్సన్స్. సో నువ్వే సెట్ చేసుకోవాలి. అంటే ఒక కాన్సెప్ట్, ఫర్ సపోజ్ ర్యాండమ్ గా ఒక టాపిక్ ని చూస్ చేసుకోండి, ఏదైనా సివిల్ సర్వీసెస్ లో ఉన్న సిలబస్ కి సంబంధించి ఆ టాపిక్ ని చూస్ చేసుకొని, అంటే అది నీకు అర్థం అవుతుందా, ఆ టాపిక్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, అంటే నువ్వు సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ క్వశ్చన్స్ ని నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావు. అదే టాపిక్ ని ఒక వీడియో క్లాస్ వినండి. ఈ రెండు స్టెప్స్ లో నీకు ఏది సింపుల్ గా ఉంది. సో క్లాసెస్ వింటేనే బాగా అర్థమవుతుంది అంటే దట్ మీన్స్ నీకు కోచింగ్ అవసరం. నీకు డైరెక్ట్ గా ఓన్ గా చదువుకుంటే అయిపోతుంది అంటే దట్ మీన్స్ నువ్వు సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వగలుగుతావు. మేబీ ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల తెలియకపోవచ్చు, ఇంకొకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి, థర్డ్ టైం చేయండి. సో అలా తెలుసుకున్న తర్వాత దెన్ ద అల్టిమేట్ థింగ్. సో ఫస్ట్ మీరు అన్నట్టు డెసిషన్, కోచింగ్ అవసరమా, కోచింగ్ లేదా, దానికి ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. దాని ప్రకారం నీకు ఏది సెట్ అవుతుందంటే దాని ప్రకారం వీ కెన్ గైడ్ ద స్టూడెంట్స్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చాలా మంది లైక్ ఐఏఎస్ లో లైక్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, నియర్లీ 15 to 16 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో దీంట్లో కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ లో డౌన్ ఉండొచ్చు, లేదా కరెంట్ అఫైర్స్, జీకే సంథింగ్ వీటిలో డౌన్ ఉండొచ్చు. బట్ 1 or 2 సబ్జెక్ట్స్ లో లైక్ లో ఉండి కూడా ఈ ఐఏఎస్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? దీనికి ఎలా చూస్ చేసుకోవచ్చు అంటే 2 phases ఉన్నాయండి. ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్ అండ్ ఇంకొకటి జనరల్ స్టడీస్. మీరు అన్నట్టు 15 సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ స్టడీస్. ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ ప్రయారిటీ. మనము ఒక్క సబ్జెక్ట్ పైన పట్టు ఉంటే మాత్రం డెఫినెట్ గా ముందు. ఈ ఆప్షనల్ ఏదైతే అన్నానో ఇది స్పెషలైజేషన్. ఖచ్చితంగా ఈ 500 మార్క్స్ కి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇది డిసైడ్ చేస్తుంది. దీంట్లో 100% మంచి నాలెడ్జ్ ఉండాలి. ఈ మిగతా 15 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఫర్ సపోజ్ ఒక 1500 వేసుకున్నాం అనుకోండి, బై 15 వేసుకోవచ్చు. సో ఈచ్ సబ్జెక్ట్ కి ఇన్ని మార్క్స్ అనేది ఉంటుంది. ఏది ఎక్కువ అయిపోయినా ఏది తక్కువ అయిపోయినా దట్ విల్ బి డిఫికల్ట్. కానీ ఈ 15 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 15 అని కాదు కానీ ర్యాండమ్ గా వీటిపైన డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. యూపీఎస్సీ తన నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా చెప్తుంది, జనరలిస్టిక్ నాలెడ్జ్. జనరల్ ప్రతి దానికి డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇండియన్ పాలిటీ ఉంటుంది, కేసెస్ ఉంటాయి, నువ్వు ఏ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ కి ప్రిపేర్ అవ్వట్లేదు, సబ్జెక్ట్ కి సరిపడా. సో సేమ్ జనరల్ సైన్స్ ఉంటుంది. సో నువ్వు మరీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, పిహెచ్డి ఇలా చేసినట్టు సైన్స్ అంటే అంత అవసరం లేదు. ప్రతిదీ జనరల్ ఒక ఓవర్ వ్యూ వరకు. ఇంతకు ముందు చెప్పినట్టు ఆప్షనల్ ఏదైతే ఉన్నారో దాంట్లో స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ని తీసుకుంటాము. సో తను ఏంటంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం ని దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఆయన క్వాలిఫై అవ్వలేదు అని అంటే ఏంటి మరి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అంటే లైక్ మీరు అన్నట్టే ఆల్మోస్ట్ 1 year ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, 2 years, 3, 6, 7, 8
ఇన్ఫాక్ట్ నా కేసు తీసుకున్న ఆల్మోస్ట్ 8 to 9 years ఉన్నాను ఈ ఓకే. జర్నీలో, 8 to 9 years. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అంటే మనం నేర్చుకున్నది మాత్రం ఎక్కడ వృధా కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ జనరల్ గా స్టూడెంట్, నా ఎగ్జాంపులే తీసుకోండి, 3 years దీనికి ఖచ్చితంగా స్పెండ్ చేయాలనుకుంటాను. 3 years కి మించి ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ టైం. 3 years లో ఎక్కడికి వెళ్ళి బయటకు వచ్చేయాలనిపిస్తుంది. కానీ ఒక మేబీ సెకండ్ అటెంప్ట్ లో నువ్వు మెయిన్స్ ప్రిలిమ్స్ అవ్వచ్చు. మెయిన్స్ రాసిన తర్వాత ఒక ఆశ అనేది పుడుతుంది. అంటే మెయిన్స్ అయింది కదా, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే, అంటే ఇంటర్వ్యూకి వెళ్తే ఓకే, మెయిన్స్ దాకా వెళ్ళిపోయి అయిపోతే ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే ఇంటర్వ్యూకి వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ పెడతారు, అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తారు. అంటే ఈ ప్రాసెస్ మొత్తానికి ఆల్మోస్ట్ ఒక్కసారికి 2 years పడుతుంది ఒక రిక్రూట్మెంట్ కి, ఫస్ట్ అటెంప్ట్ కి. సో నువ్వు సెకండ్ మెయిన్స్ అయిపోయింది అంటే మనిషి ఆశ పుడుతుంది. సో ద థింగ్ ఏంటంటే ఖచ్చితంగా క్యారీ ఆన్ అవుతూ ఉంటది. కానీ ఒక 4-5 years, మాక్సిమం 4 years కంటిన్యూస్ గా దీనికి పెట్టిన తర్వాత నీకు సిలబస్ అంతా అయిపోతుంది. కొత్తగా ఏమీ మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ప్రిపేర్ అవుతూనే ర్యాండమ్ గా ఇంకొక బ్యాకప్ ప్లాన్, లేకపోతే పార్ట్ టైం జాబ్ లాంటిది, అంటే అది కరెక్టో కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఫైనాన్షియల్ గా నువ్వు స్టేబుల్ గా ఉన్నాను, సెలెక్ట్ అయ్యేంత వరకు ఐ విల్ మేనేజ్ ఇట్ అంటే కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు 4 years అవుతుంది అంటే నీ ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత 4 years లో నీ ఫ్రెండ్స్ స్వరూపమే మారిపోతుంది. ఒక్కొక్కరు లక్షల్లో సంపాదిస్తారు, నువ్వు ఇంకా సంపాదనే స్టార్ట్ అవ్వలేదు. సరే పోనీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన తర్వాత నీకు ఏ జాబ్ ఇస్తారో గ్యారంటీ లేదు. సో మేబీ రావచ్చు, రాకపోవచ్చు. అల్టిమేట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీ స్టేచర్ ఏంటి అని చెప్పేసి అది ఆ మైండ్ ని గుచ్చుకుంటూ ఉంటుంది. సో దాట్స్ వై ఒక 4 years వరకు పెట్టిన తర్వాత స్టిల్ కేపబుల్లా కాదా నువ్వు టెస్ట్ చేసుకొని, సో లేకపోతే ప్యారలల్ గా ఏదైనా చిన్న సైజ్, లేకపోతే ఇన్ఫాక్ట్ కోచింగ్, ఆల్రెడీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పడము. ఇప్పటికీ చాలా మంది ఆస్పిరెంట్స్ హోమ్ ట్యూషన్స్ ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. సో 4 years దాటి నువ్వు ప్రయాణం చేయాలనుకుంటున్నావు అంటే నువ్వు జెన్యున్ అన్నట్టు. సో నీకు నువ్వు మోసం చేసుకో. నీకు రాదు అని తెలిస్తే ఆల్మోస్ట్ గెట్ అవుట్ అంటే బయటకు వచ్చేస్తాం. 4 years, 5 years, 6 ఎవరినో ఏదో చేయడానికి కాదు, మన లైఫ్ కూడా సెటిల్ కావాలి కాబట్టి. సో అందులోనే ఉండిపోరు, ఖచ్చితంగా దే విల్ టేక్ సమ్ డెసిషన్. బట్ పూర్తి స్థాయిలో చదివితే మాత్రం 100% మంచి పొజిషన్ లో ఉంటారు. ఓకే. సో ఇలా లైక్ 3-4 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళు, లైక్ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు, బ్యాక్ స్టెప్ తీసుకుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫెయిల్యూర్ అవుతారండి, కాకపోతే దాని గురించి ఆలోచించకుండా సంథింగ్, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఏదో ఒక ఆల్టర్నేట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక డిప్రెషన్ లోంచి బయటకు వచ్చాం. అంటే నువ్వు బాగుపడాలంటే అయిపోయిన దాన్ని వదిలేసాను. అంటే ఇప్పుడు నేను అవ్వలేదు, అనవసరంగా 6 years దీనికి కేటాయించాను, ఇదే దానికి ఇంకో దానికి ఆలోచిస్తే బాగుంటుంది కానీ థింక్ చేస్తూ ఈ టైం అంతా వేస్ట్ చేస్తాం. పోయిన 6 years ఏదైతుందో అయిపోయింది, ఇట్స్ ఓకే. సో ఆ నాలెడ్జ్, లెర్నింగ్ పర్షింగ్ అంటారు కదా, ఆ నేర్చుకునేది ఎక్కడ. సో ఇది అయిపోయిన వెంటనే ఒక 1 day స్పెండ్ చేయి. వెదర్ మళ్ళీ ఇంకేదైనా గ్రూప్స్, బేసికల్ గా జనరల్ గా ఏమవుతుంటే స్టేట్ లెవెల్లో Group 1, Group 2, Group 3 వాటికి ప్రిపేర్ అవుతుంటారు. లేకపోతే ఏదైనా బ్యాంకింగ్ కానీ, లేకపోతే SSC కానీ, RRB కానీ, రైల్వేస్ కానీ, ఇట్లా నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నువ్వు ప్రిపేర్ అయిన తర్వాత సివిల్స్ మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో వేరియస్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాటిని చూస్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటూ కూడా యూ కెన్ మేనేజ్ విత్ దిస్, ఎందుకంటే సిలబస్ మొత్తం అయిపోయింది. కానీ ఈ పాత దాని గురించి థింక్ చేస్తే మాత్రం అదే డిప్రెషన్ లో ఉంటాం. దేర్ ఆర్ ఈవెన్ ఛాన్సెస్, సూసైడల్ టెండెన్సీస్ కూడా చాలా ఉంటాయి, ఈ మధ్య పెరుగుతుంది కూడా. ఎందుకంటే పాస్ట్ గురించి ఆలోచించి నేను ఒక ఫెయిల్యూర్ ఏమో, నేను ఇదే టైంలో వేరే దానికి ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండేదేమో. సో దాని గురించి ఆలోచించి మెయిన్ ఇక్కడ ప్రాబ్లం సెల్ఫ్ కన్నా రిలేటివ్స్, సొసైటీ. మీరు ఇందాక అన్నట్టు ఫ్యామిలీలో ఇలా ఒక పర్సన్ ఉన్నారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు, 3-4 years ఇన్వెస్ట్ చేస్తారు, ప్యారలల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ లక్షలు సంపాదించి కొంచెం స్టేటస్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. 3 years అయింది, నువ్వు సాధించలేవు, నువ్వు పీకేదేం లేదు, నువ్వు పెట్టేదేం లేదు, ఆ అబ్బాయి ఇట్లా సంపాదిస్తున్నాడు, ఆ అమ్మాయి ఇలా సంపాదిస్తుందని ముందు ఇంట్లో పేరెంట్స్, రిలేటివ్స్, సొసైటీ పోక్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అదే 100. యాక్చువల్లీ ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళు పించింగ్ చేయడం తప్పు కాదు, నథింగ్ రాంగ్ ఇన్ టు దాట్. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే 3-4 years అయినా మనోడికి సక్సెస్ రాలేదంటే మనోడి వల్ల అవ్వట్లేదేమో, వీడే ఒక పిచ్చి భ్రమలో ఉన్నాడేమో, మేబీ ఇట్లా పించింగ్ చేస్తే దాన్ని చూసైనా ప్రొవోకేట్ అయ్యి చదువుతాడేమో.
మనం దాన్ని టూ పర్సనల్ గా తీసుకుంటామని కాదు. ఇన్ఫాక్ట్ అటువంటివి కూడా లైక్ దే ఆర్ లైక్ స్టెప్స్. సో వాటిని పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళాలి. అంటే దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. వెన్ యూఆర్ అనేబుల్ టు దట్ అంటే అక్కడ ఆగిపోతావు.